అది 2021 ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్. మొదటి ఓవర్లోనే సెహ్వాగ్ అవుట్, 6వ ఓవర్లో సచిన్ టెండూల్కర్ అవుట్. దాంతో చాలా మంది టీవీలు కట్టేసి మ్యాచ్ పై ఆశలను వదిలేసుకున్నారు. అటువంటి పరిస్థితుల్లో క్రీజ్ లోకి వచ్చి 97 పరుగులు చేసి ఇండియాని వరల్డ్ కప్ గెలుపులో కీలక పాత్ర పోషించిన క్రికెటర్ గౌతమ్ గంభీర్. ప్రత్యర్థి బౌలర్లు ఎక్స్ట్రాలు చేస్తే తన బ్యాట్ తోనే సమాధానం చెప్పడం అతనికి సరదా. డూ ఆర్ డై మ్యాచ్ల్లో ఇండియాని గెలిపించడంలో ముందుంటాడు. ఐపీఎల్ ట్రోఫీలు గెలవడమే కాదు, కోచ్గా గెలిపించడం అతని హాబీ. కోహ్లీతో గొడవ ఏంటి? తన టాలెంట్ తో ప్రస్తుత ఇండియా టీమ్ కి హెడ్ కోచ్ గా ఎన్నికైన గౌతమ్ గంభీర్ యొక్క బయోగ్రఫీని ఈ రోజు మన ఎంవీఎస్ ఫైక్స్ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. 1981 అక్టోబర్ 14న న్యూఢిల్లీలో జన్మించాడు గౌతమ్ గంభీర్. తండ్రి పేరు దీపక్ గంభీర్. తండ్రి గారు బట్టల వ్యాపారి కాగా తల్లి పేరు షీమా గంభీర్. గంభీర్ కి ఒక చెల్లెలు పేరు ఏక్తా గంభీర్. గంభీర్ పుట్టిన 18 రోజులకే వాళ్ళ అమ్మమ్మ తాతయ్యలు దత్తత తీసుకుని ఢిల్లీలోని కరోల్ బాగ్ కి తీసుకువెళ్లారు. చిన్నతనం నుండి గంభీర్ కి క్రికెట్ అంటే ఇష్టం. 10 ఏళ్ల వయసులో స్కూల్ చదువుతున్న టైంలోనే బ్యాటింగ్ తో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి అకాడమీలో చేరాడు. అప్పట్లో ఇది ఇండియాలోనే బెస్ట్ అకాడమీ. కోచ్ సంజయ్ భరద్వాజ్ నుండి క్రికెట్ మెలకువలను నేర్చుకున్నారు. 18 ఏళ్ల వయసులోనే నేషనల్ క్రికెట్ అకాడమీకి బెంగళూరు జట్టు తరపున సెలెక్ట్ అయ్యారు. ఇక 2001లో అండర్-19 డెబ్యూ చేశారు. ఇంగ్లాండ్ జట్టుపై యూత్ క్రికెట్ 3వ మ్యాచ్ లోనే 81 పరుగులు చేసి ఇండియా సిరీస్ గెలుపులో కీలక పాత్ర పోషించారు. యూత్ క్రికెట్ నుండే గంభీర్ రికార్డులు వేట మొదలు పెట్టాడు. యూత్ టెస్ట్ క్రికెట్ లో హైయెస్ట్ ఇండివిడ్యువల్ స్కోర్ చేసింది అతనే. ఆ తర్వాత 391 పరుగుల ఓపెనింగ్ పార్ట్నర్షిప్ రికార్డ్ మరొకటి. అండర్-19 లో అదరగొట్టడంతో ఇండియా ఏ టీమ్ కి సెలెక్ట్ అయ్యారు గంభీర్. 2002లో వెస్టిండీస్ టూర్ లో 13 ఇన్నింగ్స్ లో 617 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచారు. 2002 డొమెస్టిక్ క్రికెట్ లో వరుసగా 2 డబుల్ సెంచరీలు కొట్టి సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. అలా గంభీర్ మొట్టమొదటి ఓడిఐ 2003 బంగ్లాదేశ్ పై ఆడారు. 2004 ఆస్ట్రేలియాపై తన టెస్ట్ డెబ్యూ చేశారు. 2004లో బంగ్లాదేశ్ పై మొదటి టెస్ట్ సెంచరీ చేశారు. 2005 శ్రీలంకపై తన మొదటి ఓడిఐ సెంచరీని నమోదు చేశారు. 2006 సంవత్సరం టైంలో ఫామ్ కోల్పోవడం వల్ల 2007 సంవత్సరం ఓడిఐ వరల్డ్ కప్ లో చోటు కోల్పోవడంతో గంభీర్ తీవ్ర నిరాశకు గురయ్యారు. క్రికెట్ నుండి తప్పుకుందామనుకున్నారు. కానీ క్రికెట్ తప్ప వేరే ప్రపంచం తెలియని గంభీర్ కసితో ప్రాక్టీస్ చేసి మరొకసారి జట్టులో స్థానం సంపాదించుకున్నారు. 2007 టీ20 వరల్డ్ కప్ లో ఇండియా తరపున అత్యధిక పరుగులు చేసింది గౌతమ్ గంభీర్. 227 పరుగులు చేశాడు. అయితే ఆ వరల్డ్ కప్ లో యువరాజ్ సింగ్ 6 సిక్సర్లు కొట్టడం, ఫైనల్లో జోగేందర్ శర్మ బౌలింగ్ కి ఇవ్వడం, ఇటువంటి వింతలు చూశాక గంభీర్ కి తగ్గ గుర్తింపు రాలేదు. ఫైనల్లో పాకిస్తాన్ పై గెలుపుకి ముఖ్య కారణం గౌతమ్ గంభీర్ అనే చెప్పాలి. తాను చేసిన 75 పరుగులు విజయంలో కీలక పాత్రను పోషించింది. ఇక 2008లో గంభీర్ కి బెస్ట్ ఇయర్. సిబి సిరీస్ లో ఆస్ట్రేలియా గబ్బా పిచ్ పై ఓడిపోయే మ్యాచ్ లో 113 పరుగులు చేసి జట్టుని గెలిపించి అదరగొట్టాడు. సిరీస్ లో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇక అదే సంవత్సరం ఆస్ట్రేలియాపై టెస్ట్ లో డబుల్ సెంచరీ స్కోర్ చేశారు. 2009లో టెస్ట్ బ్యాట్స్మెన్ ర్యాంకింగ్ లో నంబర్ 1 స్థానంలో నిలిచారు గంభీర్. శ్రీలంక న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్ విజయంలో ముఖ్య పాత్ర పోషించారు. టెస్టుల్లో ఎంత కన్సిస్టెంట్ ప్లేయర్ అంటే వరుసగా 11 ఇన్నింగ్స్ లో 50కి పైగా రన్ స్కోర్ చేశారు. వరుసగా 5 టెస్ట్ సెంచరీలు సాధించి సరికొత్త రికార్డ్ ని నమోదు చేశారు. ఇక గంభీర్ 2011 వరల్డ్ కప్ లో తన పోరాట ఇన్నింగ్స్ కి తగ్గ గుర్తింపు రాలేదంటారు క్రికెట్ ఫ్యాన్స్. ఫైనల్లో శ్రీలంకపై జరిగిన మ్యాచ్ లో మెయిన్ బ్యాట్స్మెన్ లైన సచిన్ టెండూల్కర్ మరియు సెహ్వాగ్ వెంటనే అవుట్ కావడం, ఆ తర్వాత క్రీజ్ లోకి వచ్చి 100 బాల్స్ లో 97 పరుగులు కొట్టి ఓడిపోయే మ్యాచ్ ని గెలిపించిన గంభీర్ కి మాత్రం క్రెడిట్ రాలేదని మోస్ట్ అండర్ రేటెడ్ ఇన్నింగ్స్ గా గంభీర్ ఇన్నింగ్స్ ఈ రోజుకి తలుచుకుంటాం. ఇక 2011 తర్వాత గంభీర్ టెస్ట్ ఫామ్ కోల్పోయారు. ఓడియోలో మాత్రం ఫామ్ ని కొనసాగించారు. ఇక అదే టైంలో రోహిత్ శర్మ, శిఖర్ ధవన్ వంటి ఓపెనర్లు బాగా రాణించడంతో చాలా కాలం గంభీర్ కి జట్టులో స్థానం దక్కలేదు. 2016 సంవత్సరంలో టెస్ట్ టీంలో మరలా అవకాశం వచ్చిన మరలా ఫామ్ కొనసాగించలేకపోవడంతో ఇంటర్నేషనల్ కెరీర్ కి గుడ్ బై చెప్పేశారు. ఇక ఐపీఎల్ లో గంభీర్ కెరీర్ చూసుకుంటే 2008 నుండి 2011 వరకు ఢిల్లీ డేర్ డెవిల్స్ తరపున డాషింగ్ బ్యాటింగ్ తో అదరగొట్టాడు. మొదటి సీజన్ లోనే ఫైనల్ వరకు వచ్చిన టైటిల్ చేజార్చుకున్నారు. ఇక సెహ్వాగ్ మరియు గంభీర్ యొక్క పార్ట్నర్షిప్ డెడ్లీ కాంబినేషన్ అనే చెప్పాలి. ఇక 2011 సంవత్సరం ఆక్షన్ లో 11,04,00,000 రూపాయల అత్యధిక ధర పలికి ఐపీఎల్ వేలంలోనే రికార్డును నమోదు చేశారు గౌతమ్ గంభీర్. ఇక 2012లో కేకేఆర్ తరపున కెప్టెన్ బాధ్యతలు తీసుకున్న గంభీర్ మొదటి సీజన్ లోనే ఛాంపియన్ గా నిలిచారు. ఆ తర్వాత 2014లో మరొకసారి కోల్కతాకి కప్ అందించారు. ఇక 2018 డిసెంబర్ లో క్రికెట్ లోని అన్ని ఫార్మాట్స్
ఫార్మాట్స్ నుండి రిటైర్మెంట్ ప్రకటించారు గౌతమ్ గంభీర్. ఆడిన చివరి మ్యాచ్ లోనే సెంచరీ చేశారు. రిటైర్మెంట్ తర్వాత 2019లో బీజేపీ పార్టీలో చేరి ఈస్ట్ ఢిల్లీ నుండి ఎంపీగా గెలిచారు. ఇక గౌతమ్ గంభీర్ అనగానే కోహ్లీ యొక్క కాంట్రవర్సీ గుర్తుకొస్తుంది. కోహ్లీ గౌతమ్ గంభీర్ల మధ్య గడ్డి వేస్తే మంట వస్తుందంటారు. అసలు ఈ కాంట్రవర్సీ అనేది 2012లో స్టార్ట్ అయిందంటారు. 2013 ఐపీఎల్ సీజన్ లో ఆర్సీబీ తరపున ఆడుతున్న కోహ్లీ లక్ష్మీపతి బాలాజీ బౌలింగ్ లో అవుట్ అయ్యారు. అవుట్ అవడంతో అతన్ని తిట్టడంతో గంభీర్ కోహ్లీని అడ్డుపడ్డాడు. అక్కడి నుంచి వీళ్ళ కాంట్రవర్సీ మొదలైంది అంటారు. ఇక 2023 ఐపీఎల్ లో ఎల్ఎస్జీ కి కోచ్ గా ఉన్న గంభీర్ ఆర్సీబీ తరపున కోహ్లీకి మధ్య మరో పెద్ద గొడవ జరిగింది. కోహ్లీ నవీన్ ఉల్హక్ ని తిట్టడం, దాన్ని గమనించి గంభీర్ గ్రౌండ్ లోకి రావడం ఒక యుద్ధ వాతావరణాన్ని తలపించింది. ఈ మ్యాచ్ లో ఇద్దరికి బీసీసీఐ 100% మ్యాచ్ ఫీస్ ని ఫైన్ గా విధించింది. మ్యాచ్ పిచ్ పక్కన పెడితే సోషల్ మీడియా పిచ్ లో కోహ్లీ గంభీర్ ఫ్యాన్స్ మధ్య తరచుగా మాటల యుద్ధం నడుస్తూనే ఉంటుంది. ఇక పర్సనల్ లైఫ్ లో గౌతమ్ గంభీర్ 2011 సంవత్సరంలో నటాషా జైన్ ని వివాహం చేసుకున్నారు. గంభీర్ కి ఇద్దరు కుమార్తెలు అజీన్ గంభీర్ మరియు అనీజా గంభీర్లు. ఇక 2024 సంవత్సరం మార్చ్ లో గంభీర్ రాజకీయాల నుండి తప్పుకున్నారు. కోచ్ గా తన క్రికెట్ కెరీర్ ని కొనసాగించాలని అనుకుంటున్నానని తన నిర్ణయాన్ని ట్విట్టర్ వేదికగా తెలిపారు. తాజాగా 2024 సంవత్సరం ఐపీఎల్ సీజన్ లో కేకేఆర్ టీమ్ కి కోచ్ గా వ్యవహరించిన గౌతమ్ గంభీర్ మరొకసారి కేకేఆర్ టీమ్ ని ఛాంపియన్ గా గెలిపించారు. ఇక దాంతో 2024 సంవత్సరం జూలై 9వ తారీఖున బీసీసీఐ సెక్రటరీ అయిన జేషా గౌతమ్ గంభీర్ ని ఇండియా క్రికెట్ టీమ్ కి హెడ్ కోచ్ గా అనౌన్స్ చేశారు. దాంతో గంభీర్ అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు. గౌతమ్ గంభీర్ గారు భారతదేశ జట్టుకి కోచ్ గా మరిన్ని విజయాలు అందించాలని ఆశిద్దాం. లేటెస్ట్ ఫ్యాక్ట్స్ కోసం ఎంవీఎస్ ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.